నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలి। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతా ఏర్పాట్లపై ఆరా। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం। టమాటా లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా। ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు। బాపట్ల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు అల్లాడుతున్న ప్రజలు। జిల్లాలో అత్యధికంగా ఇంకొలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు। 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు। బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను మంగళవారం ఆయన పరిశీలించారు। 6 నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను పరిశీలించారు। ఈసీఐ నిబంధనల మేరకు కౌంటింగ్ హాల్స్ లో భద్రతా బ్యారికేడ్ల ఏర్పాట్లు పరిశీలించారు। స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ హాల్స్ వద్దకు అధికారులు సిబ్బంది ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలను ఆయన నిశితంగా పరిశీలించారు। లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు। తదుపరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ హెచ్ శ్రీధర్ ఆరువలతో ఆయన సమావేశమయ్యారు। స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు భద్రతా చర్యలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా ఆయనకు వివరించారు। ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు। ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని ఆదేశించారు। కళాశాల ప్రవేశ ద్వారం నుంచి 100 మీటర్ల దూరంలో వాహనాలు నిలిపివేయాలని చెప్పారు। సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని ఆదేశించారు। స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత కొనసాగించాలన్నారు। ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు సూచనలు చేశారు। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। టమాటా లోడుతో చీరాల వైపు వెళ్తున్న మినీ లారీ పందిళ్లపల్లి సమీపంకి రాగానే ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది। దీంతో లారీలోని టమాటాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి। చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। టమాటా లోడుతో చీరాల వైపు వెళుతున్న మినీ లారీ పందిళ్లపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది। కాగా ప్రమాదంలో లారీ రోడ్డు పక్కకు దూసుకుపోయింది। దీంతో లారీలోని టమాటాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి। లారీ డ్రైవర్ కు కొద్దిపాటి గాయాలయ్యాయి। కాగా ప్రమాద ఘటనపై వేటపాలెం పోలీసులు విచారణ చేపట్టారు। రోహిణి కార్తె ప్రభావంతో భానుడి భగభగ మండుతున్నాడు। దీంతో జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి। ఎండవేడికి వడగాల్పుల తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు। రోహిణి కార్తె ప్రభావంతో భానుడు భగభగ మండుతున్నాడు। దీంతో జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి। ఎండవేడికి వడగాల్పులు తోడు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు। మరీ ముఖ్యంగా పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలంలో బుధవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది। మండలంలో వడగాల్పులు కూడా వీస్తున్నాయి। ఇక తీవ్ర ఎండల ధాటికి చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది। ముఖ్యంగా చీరాల పట్టణంలో ఎప్పుడూ రద్దీగా జనసంద్రత కలిగిన కూడలి ప్రాంతాలన్నీ కూడా జనాల లేమితో బోసిపోయాయి। విపరీతమైన ఎండల కారణంగా కొనుగోలుదారులు లేక వ్యాపార సముదాయాలు వెలవెలబోతున్నాయి। మరోవైపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని వాతావరణ శాఖ అధికారులు మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపుతున్నారు। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం।
చీరాల మండల పరిధిలోని దేవంగపురి గ్రామాల హస్తినపురంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 22 తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. చీరాల మండల పరిధిలోని దేవంగపురి గ్రామం హస్తినాపురంలో వెంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 22 తిరునాళ్ల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్ల మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా మేళ తాళాలు, కనక తప్పెట్లతో గ్రామ వీధుల గుండా అమ్మవారి సిరిమాను మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది. తిరునాళ్ల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని విశేషంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట ప్రదర్శన కనువిందు చేసింది. కుటుంబ సభ్యులతో ప్రజలు తిరునాళ్ల ఉత్సవాల్లో పాల్గొని తిలకించారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో గత 22 ఏళ్లుగా ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. అమ్మవారి ముందు వచ్చింది. జరుగుతాం 3 రోజులు తిన్నాడు. 27/5/2000 మొదటి రోజు నైవేద్యాలు సాయంత్రం వడపప్పానికి కార్యక్రమం మహాలక్ష్మి జరిగింది. ఈ రోజు మడికి తిరుమల మహోత్సవం మా ఇంటి దగ్గర నుంచే ప్రారంభమైంది. దిగివారి ఆధ్వర్యంలో దిగివారి వాళ్ళ ఇంటి దగ్గర ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా 22 సంవత్సరాల నుంచి కూడా ఇట్లానే జరుగుతాం. 3 రోజుల కార్యక్రమం. రేపు పొంగల్ కార్యక్రమం అంటే గ్రామంలోని అందరూ కూడా రేపు అమ్మవారి దేవస్థానం వద్దకు వచ్చి పొంగల్ కార్యక్రమం పెట్టుకుంటారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన బాపట్ల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. శిక్షణ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ పీపీటీ ద్వారా అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రమైన బాపట్ల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. శిక్షణ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ పీపీటీ ద్వారా అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ మాదిరిగానే ఓట్ల లెక్కింపు ఘట్టాన్ని జయప్రదంగా నిర్వహించడానికి యంత్రాంగం కంకణబద్దులు కావాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని భారత ఎన్నికల కమిషన్ ప్రశంసించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కీలక దశకు చేరుకున్నామని వివరించారు. పారదర్శకంగా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పొరపాట్లు, వివాదాలకు తావు లేకుండా చూడాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ పరిశీలనలో ఈసీఐ సూచనలు పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఆర్ఓ ఆదేశాలు అనుసరిస్తూ బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. సకాలంలో ఓట్ల లెక్కింపు కేంద్రానికి సిబ్బంది చేరుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కార మార్గాల్ని ఆయన వివరించారు. ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈసీఐ మార్గదర్శకాలు పాటించాల్సిన విధానాలపై చక్కగా శిక్షణ ఇచ్చారు. అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చీరాల వీఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కళాశాల ప్రాంగణంలో 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్లకు ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. చీరాల వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ప్రాంగణంలోని 23వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్లకు ఇస్తున్న శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంకిత భావం కలిగిన యువతతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా సేవాగుణం, మానవతా విలువలు విద్యార్థి దశ నుంచే అందుతాయన్నారు. దేశం గర్వించే విధంగా మంచి పౌరులుగా ఎదిగేందుకు ఎన్సీసీ శిక్షణ ఒక నిచ్చెన వంటిదని, ప్రతి విద్యార్థి పట్టుదలతో ఎన్సీసీలో రాణించాలన్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు శిక్షణలో చేరే విధంగా ప్రైవేటు కళాశాలని కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎన్సీసీ ప్రతినిధి గుప్తా కల్నల్ చంద్రశేఖర్
సునీల్ గౌతమ్ అధికారులు క్యాడెట్లు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఉంజల్ సేవ అనంతరం స్వామివారిని ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కనుల పండుగ జరపనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చీరాల పట్టణంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని నవగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. చీరాల పట్టణంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదిత్యాది నవగ్రహ దేవతా కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున విఘ్నేశ్వర పూజతో మొదలైన పూజా కార్యక్రమాలు అనంతరం పాశుపత కుంభాభిషేకం, పూర్ణాహుతి వంటి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సూర్యుడు వినవైరా లక్ష్మీ గణపతగా విధన్నో స్వాహా లక్ష్మీ గణపతగా విధన్నో శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతగే పరమతర సర్వజనం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. అకాల వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ నుంచి వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎండల ప్రభావం ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 160 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం తిరుపతి జిల్లాలోని సత్యవేడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెరంలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పి రంజిత్ బాషా ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాల్ని అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులతో బాపట్ల కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ ఈసీఐ నిబంధనలు, మార్గదర్శకాలను అభ్యర్థులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తామన్నారు.
ఉదయం 8 గంటల కల్లా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుంది అన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 12 కౌంటింగ్ హాల్స్, పోస్టల్ బ్యాలెట్ కొరకు మరో 2 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, మరోవైపు ఈవీఎం యంత్రాల లెక్కింపు జరగనుందన్నారు. ఒక్కొక్క టేబుల్ కి ఒక ఏజెంట్ ను నియమించుకునే అవకాశం అభ్యర్థులకు ఉందన్నారు. ఇదే క్రమంలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 100 మీటర్ల దూరంలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. లెక్కింపు చివరి దశలో ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 వీవీప్యాట్స్ యంత్రాలను తెరిచి అందులోని ఓట్ల స్లిప్పులను లెక్కిస్తామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఏజెంట్లు బయటికి వెళ్లరాదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంయమనంతో వ్యవహరించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణకు పాల్పడిన ఇతర పార్టీ అభ్యర్థులను, ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సతీబాబు, పోటీలో ఉన్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మైసెల్ఫ్ అండ్ ఎస్పీ గారు, జేసీ గారు, సో అందరూ కూడా కౌంటింగ్ ప్రాసెస్ గురించి, కౌంటింగ్ డీటెయిల్స్ గురించి కొన్ని విషయాలు మీకు అందరి దృష్టిలో పెట్టడానికి ఈరోజు మీటింగ్ చేస్తాను. ఆయన బోత్ క్యాండిడేట్, సో కౌంటింగ్ ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ కాకుండా దయచేసి మీ ఏజెంట్స్, మీరు మీ ఎలక్షన్ ఏజెంట్స్ రండి. 100 మీటర్ల తర్వాత మనకి ఓన్లీ నడిచి రావాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద నార్మ్. సో మీ వెహికల్స్ అక్కడ దాకా అలో చేస్తారు. అక్కడ 100 మీటర్ల తర్వాత వెహికల్ డ్రాప్ చేసి అక్కడ నుంచి మీరు అందరూ కలిసి రావచ్చు. బట్ విషయం ఏంటంటే కొద్దిగా ఎర్లీగా రావడానికి ప్రయత్నించండి. 5:30 లోపు మీరు అక్కడ ఉంటే మంచిది. ఎందుకంటే 6 తర్వాత క్రౌడ్ ఉండి మీరు టయానికి ఇక్కడికి రాలేకపోయినా 8 o'clock ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వెయిటింగ్ ఏ ఉండదు. 8 కంటే 8 స్టార్ట్ చేస్తారు కౌంటింగ్. అప్పుడు ఆ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 1 by 1 చూసి అందరు పంపించాల్సి ఉంటుంది కాబట్టి టైం పడుతుంది. ఒక్క ముందు ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు లోపలికి ఎంట్రీ కాగానే 4 కాన్స్టిట్యున్సీలు, వేమూరు, రేపల్లె, పర్చూరు, బాపట్ల అంతా లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ లో నుంచి వస్తే మెయిన్ బిల్డింగ్ లో ఉంటాయి. అద్దంకి, చీరాల వాళ్ళు స్ట్రైట్ గా అలాగే గేట్ నుంచి స్ట్రైట్ గా ముందుకు వచ్చేస్తే సెకండ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ శానిటైజేషన్ పెడతాం మేము. సో అక్కడ మీరు ఒకసారి ఎంటర్ అవుతే మళ్ళీ కౌంటింగ్ హాల్ లోకి వెళ్తారు ఏజెంట్స్. కలెక్టర్ గారు చాలా డీటెయిల్ గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ రోజు మీరు అందరూ ఓన్లీ క్యాండిడేట్, ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ కి మాత్రం ఎంట్రీ ఉంటుంది. సో వాళ్ళు మాత్రం కౌంటింగ్ సెంటర్ దాకా రావాలి. మిగతా ఎవరు కూడా మీతో పాటు ఎవరైనా వస్తే కూడా నోబడీ విల్ బి లౌడ్ ఇన్సైడ్. సో బయట కూడా వాళ్ళని వెయిట్ చేసేదానికి వీలు కూడా ఉండదు. సో బయట కూడా 144 సెక్షన్ 144 సిఆర్పిసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాని కింద ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ గ్యాదర్ అయ్యే అవకాశం ఉండదు. సో దయచేసి క్యాండిడేట్ ఏజెంట్ అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రం ఆ రోజు కౌంటింగ్ సెంటర్ కి రావాల్సి ఉంటుంది. ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ ఏఆర్ఓ అంటే అర్థమే. ఈవీఎం కౌంటింగ్ చాలా వరకు ప్రాబ్లమ్స్ లేకుండానే అయిపోతుంది, పెద్ద ఇష్యూ ఉండదు. బట్ పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఇట్ విల్ టేక్ టైం. ఒకటి. రెండోది పోస్టల్ వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. రఫాలోని సెటిల్మెంట్ క్యాంప్ పై ఆదివారం ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఆ అటాక్ కోసం అమెరికా తయారు చేసిన బాంబులను వాడినట్టు తెలుస్తోంది. పేలుడు పదార్థాల నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విషయాన్ని అంచనా వేశారు. గాజా దక్షిణం వైపున్న నగరంపై జరిగిన ఇజ్రాయెల్ సైనిక దాడిలో సుమారు 45 మంది మరణించారు. 200 మంది గాయపడ్డట్టు గాజా హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.
మృతి చెందిన వారిలో ఎక్కువ శాతం మహిళలు, చిన్నారులు ఉన్నారు. రఫా క్యాంపులో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. చిన్నారులు, మహిళలకు చెందిన కాలిన దేహాలు చెల్లాచెదురుగా పడున్నాయి. రఫాలో సుమారు 13 లక్షల మంది పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్పూర్లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచి కొడుతున్నాయి. రాజస్థాన్ లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మరోవైపు మండుతున్న ఎండలతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ డిమాండ్ రావడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో జనమంతా ఏసీలు ఎక్కువగా వినియోగించడంతో డిమాండ్ పెరిగిందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జూన్ 1న పెన్షన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, నడవలేని వారు, వీల్ చైర్లోనే ఉండేవారికి మాత్రం ఇళ్ల వద్దకొచ్చి పెన్షన్ ఇవ్వనున్నారు. అయితే గత నెలలో బ్యాంకు అకౌంట్ల విషయంలో చాలా మంది వృద్ధులు ఇబ్బంది పడ్డారు. బ్యాంకుకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడానికి ఎండలో కష్టాలు పడ్డారు. ఈ నెలకు కూడా బ్యాంకులకు వెళ్లాలంటే వారికి ఇబ్బంది. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఏప్రిల్ నెల నుంచి వాలంటీర్లను ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టింది. వారితో పెన్షన్లు పంపిణీ నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఏప్రిల్ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. మే నెలలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ నెల కూడా అదే పద్ధతిని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేయాలని సూచిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ భారత్ మార్కెట్లో తన పాపులర్ ఎస్యూవీ మ్యాగ్నైట్ గెజా స్పెషల్ అప్డేటెడ్ వెర్షన్ ఆవిష్కరించింది. మ్యాగ్నైట్ గెజా ఆవిష్కరించి ఏడాది పూర్తయిన సందర్భంగా అప్డేటెడ్ వెర్షన్ కారు తీసుకొచ్చింది. 2024 మ్యాగ్నైట్ గెజా ఎడిషన్ కారు ధర 9.84 లక్షలు పలుకుతోంది. ఇంతకు ముందు కురాల్ బ్లాక్ ఎడిషన్ మ్యాగ్నైట్ గేజ్ సివిటీ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చింది. తాజాగా ఇదే సెగ్మెంట్ లో సివిటీ టర్బో ఆప్షన్ లో వస్తున్న మ్యాగ్నైట్ గెజా కారు అత్యంత చౌకగా 10 లక్షల్లోపే లభిస్తుందని నిస్సాన్ తెలిపింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతా ఏర్పాట్లపై ఆరా. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. టమాటా లోడుతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తా. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు అల్లాడుతున్న ప్రజలు. జిల్లాలో అత్యధికంగా ఇంకొలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.